భోగి మరియు మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము? ఒక సంవత్సరంలో 12 నెలలు ఎలాగో 12 రాశులు కూడా ఉన్నాయి. సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తారు. మొదటి 6 నెలలు సూర్య భగవానుడు కర్కాటక రాశి, సింహ రాశి, కన్య రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ కాలాన్ని దక్షిణాయనం అంటారు. భోగి రోజు దక్షిణాయనం చివరి రోజు. తర్వాత 6 నెలలు సూర్య భగవానుడు మకర రాశి, కుంభరాశి, మీన రాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశుల్లో ప్రయాణిస్తారు. దీనినే ఉత్తరాయణం అంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఇది సంవత్సరంలో మొదటి మార్పుని సూచిస్తుంది. ఈ సందర్భంలో ప్రజలు భోగి మంటల ద్వారా తమ కష్టాలు అగ్ని భగవానుడికి సమర్పించి నువ్వుల నూనెతో స్నానం చేసి కొత్త ఆరంభానికి సిద్ధం అవుతారు. ఈ రోజున పిల్లలపై భోగి పళ్ళు వేయడం సూర్య భగవానుడి ఆశీర్వాదాలకి ప్రతీకంగా భావిస్తారు.